సో, ఇప్పుడు మనము సైట్ నావిగేషన్ గురించి మనం నేర్చుకుందాం. యాక్చువల్లీ ఏందంటే సైట్ నావిగేషన్ ఏం లేదు. ఇట్స్ లైక్ బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి గదండీ! ఇప్పుడు మనం బ్రెడ్ క్రమ్స్ అనేది టాపిక్ మనం యూజ్ చేసుకున్నాం గదా! సో, దీన్ని మనం నావిగేషన్ అంటాం. నావిగేషన్ అంటే ఇప్పుడు మనకు తెలుగులో మనం నావిగేషన్ అంటే ఏమంటాం? మీకు ఐడియా ఉందా నావిగేషన్ అంటే? నావిగేషన్ డివైస్ అంటే కంపాస్ లాంటివి ఉంటాయి కదండి లొకేషన్స్కి. సో ఇది కూడా మన వెబ్సైట్లో ఇప్పుడు 10 పేజెస్ ఉంటే మనకు ప్రాబ్లం లేదండి. ఏదో ఒక ఎటు ఏ డైరెక్షన్లో వెళ్ళాలి ఏందనేది మనకు తెలుస్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు ఒక పర్సన్ మన ఈ పేజ్లో ల్యాండ్ అయ్యారు అనుకోండి, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ పేజెస్లో ల్యాండ్ అయ్యారు అనుకోండి, ఇక్కడ నుండి వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ ఆప్షన్స్ మనకు సైడ్ బార్లో ఆప్షన్స్ మీకు అనిపిస్తున్నాయి కదండి, ఇవి మనము ఎందుకు పెట్టాము ఇక్కడ వాళ్ళకి? బికాస్ ఆఫ్ నావిగేషన్. ఓకేనా? ఇప్పుడు ఇన్ కేస్ ఇప్పుడు ఈ కాంటెంట్ రీడ్ చేసే వాళ్ళకి ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్లో ఇప్పుడు ఉన్నారు ఎగ్జిస్టింగ్ పేజ్, యాప్ డెవలప్మెంట్ ఆ డైరెక్షన్లో అంటే వాళ్ళకి పాత్ అనేది క్లియర్గా కనిపించాలి వాళ్ళకి అక్కడ. ఇప్పుడు సపోజ్ వాళ్ళకి వెబ్ డిజైనింగ్ రిలేటెడ్ కాంటెంట్ చూడాలనుకున్నాను అక్కడికి వెళ్ళిపోవాలి. మళ్ళీ అక్కడ నుండి వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ రావాలనుకుంటే పేజ్ ఓపెన్ అవ్వట్లేదు, నేను చూస్తాను. యాక్చువల్లీ ఇది రెక్టిఫై చేసుకోవాలి. మొబైల్ యాప్ పేజెస్కి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు, లేకుంటే బ్యాక్ రావాలి, ఫ్రంట్ రావాలి. సో ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే నావిగేషన్ కిందకి వస్తాయి. ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోవాలి. ఓకే, యూజర్ ఫ్రెండ్లీగా ఉందా లేదా. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా కానీ వెబ్సైట్లో మనం చేంజెస్ అంటే క్రాస్ చెకింగ్ చేసేటప్పుడు ఏంటంటే టూ టైప్స్ మనం చెక్ చేసుకోవాలి. ఒకటి మొబైల్ ఫ్రెండ్లీ చూసుకోవాలి, డెస్క్టాప్ ఫ్రెండ్లీ చూసుకోవాలి. ఓకేనా? ఈ మొబైల్ డెస్క్టాప్ రెస్పాన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనది కంప్లీట్గా 100% ఉన్నట్టు. లేకపోతే ఓన్లీ మొబైల్లో ఉండి డెస్క్టాప్లో కనిపించకపోవడం, డెస్క్టాప్లో ఉండి మొబైల్లో కనిపించకపోవడం అనేది ఉండదు ఎప్పుడైనా కానీ. ఓకే. సో వెబ్సైట్ విత్ హెచ్టిటిపి, వితౌట్ హెచ్టిటిపి ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. వాట్ ఈజ్ హెచ్టిటిపి, వాట్ ఈజ్ హెచ్టిటిపిఎస్ అంటే ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి వీటికి వాటికి. మీకు ఇక్కడ నేమ్లోనే కనిపిస్తుందండి డిఫరెన్స్. హెచ్టిటిపికి హెచ్టిటిపిఎస్కి డిఫరెన్స్ ఏంది? ఎస్ లేదు. యా, ఎస్ నథింగ్. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు హెచ్టిటిపి అంటే నార్మల్గా హైపర్ టెక్స్ట్ ప్రోటోకాల్స్ ట్రాన్స్పోర్ట్ సంథింగ్. సారీ, ఒక్క నిమిషం నా బ్రేక్ ఇవ్వండి. దానికి అబ్రివేషన్ ఉంటుంది. సో దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే యాక్చువల్లీ ఇది 1 ఇయర్ బ్యాక్, 1.5 ఇయర్ బ్యాకే ఈ మనకు అప్డేట్ వచ్చింది అనమాట. అంటే గూగుల్ క్రాల్ చేసుకునే వెబ్ పేజెస్ అయితే కంప్లీట్గా సెక్యూర్ అనేది ఉండాలి. అది ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎవరంటే డొమైన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. ఓకేనా? సో ఇది చాలా కాస్ట్ అండి. అంటే నార్మల్గా ఏంటంటే డొమైన్కి మనకి ₹1000, ₹1500, మ్యాక్సిమం 3000 ఉంటుంది. బట్ దీనికి ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుంది, ₹4200 ఉంటుంది. అంటే డొమైన్ కంటే చాలా కాస్ట్ ఇది. హోస్టింగ్ కంటే కూడా కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే కంప్లీట్గా ఇప్పుడు మనకి చిన్న చిన్న వెబ్సైట్స్కి ఏంటంటే సర్వర్స్ పెట్టుకోరు వాళ్ళు, సెక్యూరిటీ పెట్టుకోరు వాళ్ళు. ఇప్పుడు నా చిన్న వెబ్సైట్ ఉంది అనుకున్నా, 10 పేజెస్ 15 పేజెస్ వెబ్సైట్ ఉంది. దీనికి నేను సపరేట్గా ఒక సెక్యూరిటీ సంబంధించింది ఏమన్నా దీనిలో ఒక పర్సన్ పెట్టుకోలేను. అంటే అంత స్కోప్ లేదు అక్కడ అన్నమాట. సో వీళ్ళు ఏం చేశారంటే గూగుల్లో ఎక్కువ స్పామ్ లాంటివి యాక్టివిటీస్, ఇట్లాంటి సైబర్ క్రైమ్స్ ఎక్కువ నడుస్తున్నాయని చెప్పి వాళ్ళు ఏంటంటే ఈ యాప్ అనేది అంటే నార్మల్గా ఈ ఫీచర్ అనేది యాడ్ చేశారు. సో ఈ ఫీచర్ లేకపోతే ఏమవుతుందంటే, ఫీచర్ లేకపోతే గూగుల్లో ఇండెక్స్ అవ్వదు. ఇప్పుడు సపోజ్ మనం ఎంత ర్యాంకింగ్ ఎంత ఆప్టిమైజేషన్ చేసినా కానీ మనం ఒక ఏదైనా కీవర్డ్తో టైప్ చేసినప్పుడు ఏజెన్సీ అని టైప్ చేసినప్పుడు సెర్చ్ చేసినప్పుడు మనకు ఏసీఆర్పి సెర్చ్ రిజల్ట్స్ పేజ్లో, సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో మనదాన్ని కనిపించదు. అంటే మనం అన్ని చెక్ లిస్టులు అన్నీ అప్లై చేసిన, ఎంత ఆప్టిమైజ్ చేసిన, కాంటెంట్ పర్ఫెక్ట్ ఉన్నా కానీ ఈ ఒక్క హెచ్టిటిపి అనేది మనకు సాకెట్ సెక్యూరిటీ లేయర్ అనేది మనం యాడ్ చేయకపోతే కంప్లీట్గా దాని రిజల్ట్స్ అనేది జీరో ఉంటుంది. ఓకే, డన్. ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఇంకోటి మీకు నేను ఒక వీడియో పంపించాను చూసారా ఇన్స్టాగ్రామ్లో. అతను చాలా అడ్వాన్స్లో చెప్తాడు అన్నట్టు, టిప్స్ అయినా కానీ నోట్స్ అయినా కానీ. నోట్స్ కూడా చూసారా వాళ్ళ పేజెస్లో? చూడండి. ఆ ఒక్కటి ఏంటంటే మీరు నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. పోస్ట్కైనా, స్టోరీస్కైనా కానీ, రీల్స్కైనా కానీ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే కంప్లీట్గా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు నేను పంపించిన రీల్లో సైట్ మ్యాప్స్ గురించి మీకు చెప్పాను నేను టాపిక్ ఆల్రెడీ. సో సైట్ మ్యాప్స్ అనేది మనం జనరల్గా ఇప్పుడు జనరల్ డిజిటల్ మార్కెటర్స్ ఏం చేస్తారు, జనరల్ ఏంది, నేను కూడా ఈవెన్ నాకు 5 years
ప్లస్ ఎక్స్‌పీరియన్స్ ఉందా గాని నేనేం చేస్తా నేను ఓన్లీ సైట్ మ్యాప్స్ అనే వన్ టైమే నేను ఇన్‌స్టాల్ చేసేసుకుంటా. అంటే నా వన్ టైమ్ మనము ఆ ఫైల్ పంపించేసాను డెవలపర్‌కి అప్‌లోడ్ చేసేస్తే అయిపోతది. కంప్లీట్ అంతే ఇంక అక్కడికి. బట్ అతనేమన్నాడంటే, మనం ఎవ్రీ 2 మంత్స్‌కి ఒకసారి సైట్ మ్యాప్స్ అనేది అప్డేట్ చేసుకోవాలి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, సైట్ మ్యాప్స్ వల్ల ఏమైతదంటే, ఇప్పుడు సపోజ్ మనం ఇప్పుడు యూఆర్ఎల్స్ అప్డేట్ చేసాం. మీ షీట్ ఇచ్చారు కదండీ! ఈ షీట్‌లో యూఆర్ఎల్స్ అది చాలా ఇంపార్టెంట్ వీడియో. నేను చాలా ఇంప్రెస్ అయినా ఆ వీడియో చూసి. మీరు ఒక నాకు షీట్ ఇస్తారు కదా! అదేంటండి? దాని నేమ్ ఇదే అండి. పీపీటీస్ రైట్. యాహ్! సో, దీంట్లో మీరు ఎవ్రీ టైమ్ మనము యూఆర్ఎల్స్ చేంజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ ఒక కేస్ మాత్రమే మనం డిస్కస్ చేస్తాను నేను. లేకుంటే హెడర్ ట్యాగ్స్, మెటా ట్యాగ్స్, డిస్క్రిప్షన్స్ ఇవన్నీ మనం అప్డేట్ చేస్తాం. బట్ ఓన్లీ మనము యూఆర్ఎల్ అప్డేట్ చేసినప్పుడు కెనానికల్ ట్యాగ్ యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే కొన్నిసార్లు మనం మర్చిపోతాం. అప్పుడు ఎలా? సరే మర్చిపోతాం. ఇప్పుడు మనం 10 పేజెస్ అంటే మీకు సెర్చ్ కన్సోల్‌లో మీకు ఐడెంటిఫై అయితే చూస్తారు. అది మీకు 200 పేజెస్ ఉంటే ఎలా? 300 పేజెస్ ఉండాలా? మీకు ఈ కామర్స్ వెబ్‌సైట్ వచ్చిందనుకోండి. 1000 పేజెస్ అప్పుడు ఎలా మీరు ఏ యూఆర్ఎల్ మీరు కెనానికల్ ట్యాగ్ పెట్టలేదని ఐడెంటిఫై చేస్తారు? అక్కడ మనకు ప్రాబ్లమ్ వస్తది కదా! ఆ టైంలోనే మనకు నిన్న చెప్పిన అపూర్వ్ అతను ఏమన్నాడంటే మెంటర్ ఏమన్నాడంటే, సైట్ మ్యాప్స్ అప్డేట్ చేసి ఆటోమేటిక్‌గా ఈ పాత యూఆర్ఎల్‌కి, కొత్త యూఆర్ఎల్‌కి కెనానికల్ ట్యాగ్ పెట్టాల్సిన అవసరం లేదు. అవసరం లేదు కదా! ఇప్పుడు మనం ఈ గూగుల్ సబ్మిట్ చేసినట్టే ఈ యూఆర్ఎల్ ఉంది తీసుకోండి అని చెప్పి సబ్మిట్ చేసిన పాతయి ఎగ్జిస్టింగ్ అన్నీ డిలీట్ అయిపోతాయి ఆటోమేటిక్‌గా. సో, అది మనకు అక్కడ యూజ్ అవుతుంది. సో, మీరు కొత్తవి నేర్చుకోవడం అంటే ట్రైనింగ్ అంటే ఏంటంటే మేడం బేసిక్స్ ఏమో మాత్రమే ఉంటాయి దీంట్లో. బట్ మీరు ప్రాక్టీస్ చేసిన కొద్దీ మీరు ఇంకా కొన్ని కొత్త ఇప్పుడు అపూర్వ అని అతను ఓన్లీ ఫ్రెషర్స్‌కి ట్రైన్ చేయడు అతను. అతను ట్రైన్ చేసేది ఓన్లీ మన ఇప్పుడు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఎంప్లాయీస్‌కి అతను అడ్వాన్స్ అవ్వడానికి ట్రైన్ చేస్తాడు. సో, ఆ పేజెస్ మనం ఫాలో అయితే ఏంటంటే ఇప్పుడున్న బేసిక్స్‌కి అది కంపారిజన్ చేసుకుంటే మీకు సబ్జెక్ట్ అనేది బెటర్‌గా ఇంప్రూవ్ అవుతది అన్నట్టు స్కిల్ అనేది. ఓకే. డన్. సో, అలా షీట్ పక్కకు వచ్చేసినట్టున్నా నేను. ఓకే. So this one is done. HTTP also done. Navigation also done. డొమైన్ కెనానికల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదండి. ఓల్డ్ యూఆర్ఎల్ ఉంటే న్యూ యూఆర్ఎల్కి మనము డైరెక్ట్ రీడైరెక్ట్ చేయాలి. దాన్ని డొమైన్ కెనానికల్ అంటాం. ఇంకోటి డొమైన్ కెనానికల్లో ఇంకొక టైప్ ఏంటంటే కొంతమంది ఏంటంటే వెబ్సైట్కి ఇండెక్స్ పేజ్ పెట్టుకుంటారు హోమ్ పేజ్కి. బేసిక్గా ఇప్పుడు ఇది హోమ్ పేజ్ అనుకోండి. ఈ యూఆర్ఎల్ చూడండి మీకు ఎలా ఉంది. కొంతమందికి ఏంటంటే స్లాష్ హోమ్ పేజ్ అని ఉండదు, ఇండెక్స్ అని ఉంటుంది. ఇండెక్స్ అంటే మెయిన్ పేజ్ అన్నట్టు. సో ఈ పేజ్ ఆ పేజ్ కంపల్సరీ రీడైరెక్ట్ అవ్వాలి. అంటే నేను ఈ పేజ్ సెర్చ్ చేసినా నాకు హోమ్ పేజ్ వెళ్ళాలి, లేకపోతే డైరెక్ట్గా నాకు ఇప్పుడు ఇలా సెర్చ్ చేసినా నాకు హోమ్ పేజ్కి వెళ్ళాలి. సో దాన్ని డొమైన్ కెనానికల్ అంటాం మనము. ఇంకా కొన్ని మెథడ్స్ ఉంటాయి, దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఇనిషియల్గా అయితే అవసరం లేదు. బట్ బేసిక్ ఏంటి ఇది ఒకటి మనం మీకు ఒక డౌట్ రావాలి కదా. ఇప్పుడు హోమ్ పేజ్కి మనం డైరెక్ట్ అయినా ఇండెక్స్ పేజ్ కొట్టినా సేమ్ పేజ్ ఎందుకు ఓపెన్ అవుతుంది యూఆర్ఎల్స్ అనేది డౌట్ రావాలి. సో ఒకవేళ ఓపెన్ కాకపోతే సేమ్ ఇదైతే కంపల్సరీ ఉంటుందండి. హోమ్ పేజ్కి ఇండెక్స్ డాట్ పిహెచ్పి అనేది కంపల్సరీ ఉండాలి. ఒకవేళ ఉండకపోతే మనం ఇది రీడైరెక్ట్ డొమైన్ కెనానికల్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. సేమ్ థింగ్ కెనానికల్స్ పేజెస్. సో కెనానికల్ అంటే ఏం లేదండి. ఇప్పుడు నార్మల్గా ఇంకా కెనానికల్ నథింగ్ బట్ ఒకటి ఏదైనా ఒక పేజ్ ఓపెన్ చేద్దాం అనుకుంటే ఆ పేజ్ ఓపెన్ అవ్వకపోతే ఇంకో పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి. దట్ ఈస్ కెనానికల్. ఓకేనా? యాక్చువల్లీ ఇంటర్నల్ లింక్స్ మీరుగానే ఉంటుంది. ఇంటర్నల్ లింక్స్ అంటే మనం ఆల్రెడీ బ్లాగ్లో ఒక ఆర్టికల్ చదివినప్పుడు ఒక నేమ్ మీద మనం క్లిక్ చేస్తే ఇంకొక ఆర్టికల్కి రీడైరెక్ట్ అవ్వడము. సో అలాంటివి మనం వెబ్సైట్లో కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి, ఈ పారాగ్రాఫ్లో ఒకదానికి మనము హైపర్ లింక్స్ లాంటివి మనం ఇవ్వచ్చు. హైపర్ లింక్స్ ఇవ్వడంతో పాటు హైపర్ లింక్స్ నథింగ్ బట్ ఒక లింక్ ఒక వర్డ్కి ఆ లింక్ ఒక పారాగ్రాఫ్కో లేకపోతే ఇన్ డెప్త్ దాన్ని కెనానికల్ అంటాం. రీడైరెక్ట్ అవ్వడాన్ని కెనానికల్ ప్రాసెస్ అంటాం. ఆ లింక్ ఇవ్వడాన్ని హైపర్ లింక్ అంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉందనుకోండి, ఇప్పుడు అనుదీప్ అని ఉందనుకోండి, ఆ అనుదీప్ అనే నేమ్కి మనం ఒక లింక్ ఇవ్వడం అంటే అనుదీప్ అనే నేమ్ క్లిక్ చేస్తే దట్ ఈస్ ఫైన్. దెన్ డిఫరెన్స్ మీకు తెలియాలి. డిఫరెన్స్ ఏంటంటే అనుదీప్ అనే నేమ్కి లింక్ యాడ్ చేయడాన్ని మనం హైపర్ లింక్స్ అంటాం. లింక్ యాడ్ చేయడం అంతే హైపర్ లింక్.
అది క్లిక్ చేస్తే అక్కడికి వెళ్ళిపోవడం అనేది కెనానికల్. రీడైరెక్షన్ అంటారు. రీడైరెక్ట్ అంటే డైరెక్ట్ ఉన్న డైరెక్షన్లో కాకుండా ఇంకో డైరెక్షన్లో తీసుకెళ్ళడానికి. అది డిఫరెన్స్ అండి. ఓకే. ఎస్ఈఓ పేజినేటెడ్ యూఆర్ఎల్స్. సో ఇది ఆల్రెడీ ప్రొడక్ట్స్ ఉన్న వాళ్ళకి ఉంటుంది, రివ్యూస్ ఉన్న వాళ్ళకి, ప్రొడక్ట్స్ ఉన్న వాళ్ళకి ఉంటుంది. సో మనకి ఇది మన వెబ్సైట్లో ఉండవు మోస్ట్లీ. స్టాటిక్ వెబ్సైట్స్కి ఉండవు. స్టాటిక్ డైనమిక్ అయితే మీకు డిఫరెన్సెస్ తెలుసు కదా. సో డైనమిక్, స్టాటిక్. సో లోవర్ కేస్ యూఆర్ఎల్స్ ఆబ్వియస్లీ మనం లోవర్ కేస్ ప్రిఫర్ అంటే రికమెండ్ చేస్తాం, అంతే కదండి. క్యాపిటల్ లెటర్స్లో యూఆర్ఎల్స్ అనేవి ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ ఉన్నవి అనుకుంటే మనం రికమెండ్ చేసేసి చూడండి, అన్ని స్మాల్ లెటర్స్లో ఉన్నాయి కదా. కొంతమంది మిస్టేక్ చేస్తారు బేసిక్గా, కొంతమంది లోవర్ కేస్ కాకుండా అప్పర్ కేస్ కూడా ఉంటాయి. ఓకే. ఓల్డ్ యూఆర్ఎల్ ఇఫ్ ఎనీ, ఆల్రెడీ మనం సెర్చ్ కన్సోల్లో నేర్చుకున్నాం. అవ్వదు ఇంకా. మీరు ఎప్పుడైనా కానీ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ వెళ్ళొచ్చు. అవ్వదు. మీరు సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ వెళ్ళి చూడండి, యూఆర్ఎల్ చూడండి. ఇక్కడ అన్ని స్మాల్ లెటర్స్ ఉండే, ఎప్పుడు మీకు క్యాపిటల్ లెటర్స్లో ఇది ఉందని చూడండి. కొంచెం చూద్దాం. బ్రెడ్ కమ్స్ అనుకుంటా. Yeah. ఇక్కడ మనకు పేజ్ బ్రెడ్ కమ్స్ అట్లా క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి, బట్ యూఆర్ఎల్ మాత్రం స్మాల్ లెటర్స్లోనే ఉన్నాయి. ఓకే. అది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. సో డైనమిక్ యూఆర్ఎల్స్. సో యాక్చువల్లీ కొన్ని కొన్ని ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదండి, ఇది ఈ కామర్స్ వెబ్సైట్స్కి ఏంటంటే ఆటోమేటిక్గా యూఆర్ఎల్స్ జనరేట్ అవ్వాలి వాళ్ళకి. సో స్టాటిక్ వెబ్సైట్స్కి అయితే డైనమిక్ యూఆర్ఎల్స్ ఉండవు, డైనమిక్ వెబ్సైట్స్కి మాత్రమే ఉంటాయి. కొన్ని 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 లాంగ్వేజ్లు ఎలా ఉంటాయంటే మేడం, మీరు లాంగ్వేజెస్ అంటే ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ఆంగ్లేజ్ జేఎస్ అది ఇది ఉంటాయి, కొన్ని కొన్ని ఉంటాయి. దాంట్లో ఏంటంటే ఆటోమేటిక్గా యూఆర్ఎల్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో అది మనకి ఇప్పుడు ఇనిషియల్గా అయితే అంత అవసరం ఉండదు. ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా డైనమిక్ యూఆర్ఎల్స్కి. సపోజ్ ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ఉంది, ఇదన్నా ఈ కామర్స్ వెబ్సైట్ చెప్తా. అమెజాన్ ఉందండి, ఎందుకంటే దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము, చాలా పెద్దగా ఉంటుంది ఇది. ఉషా టీవీస్, ఉషా ఫ్యాన్స్, వీళ్ళు రీసెంట్గా డైనమిక్ చేశారు. ఓకే. దీంట్లో ప్రొడక్ట్స్ ఉన్నాయండి బేసిక్గా. ఈ ప్రొడక్ట్స్కి యూఆర్ఎల్స్ ఉంటాయి. ఓకే. సో ఈ ప్రొడక్ట్స్కి ఏంటంటే మనం ఇంకొక ప్రోడక్ట్ యాడ్ చేయగానే దీనికి ఆటోమేటిక్గా యూఆర్ఎల్ రావాలి. ఇప్పుడు ఇంకో ప్రోడక్ట్ యాడ్ యూఆర్ఎల్స్ వస్తాయి. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ. సో దాన్ని మనం డైనమిక్ యూఆర్ఎల్స్ అంటాం. అంటే యాక్చువల్లీ దీంట్లో ఇంకా అడ్వాన్స్గా ఉంది. ఇప్పుడు 300 ఎంఎం అని ఉంది. ఇక్కడ యూఆర్ఎల్ చేంజ్ అవుతుంది చూసారు. ఇది కాన్స్టెంట్గానే ఉంది. యూఆర్ఎల్ చేంజ్ అవుతుంది. చేంజ్ అవ్వడం మీన్స్ ఇప్పుడు మనం ప్రోడక్ట్ అప్లోడ్ చేస్తే అక్కడ యూఆర్ఎల్ చేంజ్ అవ్వాలి. ఇక్కడ నేను క్లిక్ చేస్తే యూఆర్ఎల్ అప్డేట్ కావడం కాదు. అర్థమైందండి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే మేము ఇలా క్లిక్ చేసి చూపిస్తున్నాను, బట్ ఏంటంటే బ్యాక్ ఎండ్లో మీరు ప్రోడక్ట్ యాడ్ చేసినప్పుడు యూఆర్ఎల్స్ అనేవి, డైనమిక్ యూఆర్ఎల్స్ అనేవి ఆటోమేటిక్గా జనరేట్ అవ్వాలి. అర్థమైందండి. అట్లా. ఓకే. సో ఇదండి. ఇది ఇప్పుడు మనకి అంత ఏం రిక్వైర్మెంట్ ఉండదు, బట్ ఇదైతే ఓల్డ్ యూఆర్ఎల్ ఇఫ్ ఇవన్న ఓల్డ్ యూఆర్ఎల్స్ ఉండవు, అది రిమూవ్ చేసేసుకోవచ్చు. అది సెర్చ్ కన్సోల్ మీకు ఆల్రెడీ చెప్పేసాను, నాకు ఆప్షన్ అది ఐడియా ఉందని మళ్ళీ చెప్పమంటారా. ఓల్డ్ యూఆర్ఎల్స్ రైట్. వాట్ సపరేట్ ఇన్ యూఆర్ఎల్స్, ఇది మీకు తెలుసు అండి ఆల్రెడీ, దేంతో సపరేట్ చేస్తామని తెలుసు. ఇది దీన్ని ఏమంటారో తెలియదు, అండర్ స్కోర్ అంటారు. దీంతో మాత్రమే మనం చేయాలి. ట్రైలింగ్ స్లాష్ ఇన్ యూఆర్ఎల్స్, ఎనీ యూఆర్ఎల్ ఎండింగ్ విత్ ట్రైలింగ్ స్లాష్ క్రియేట్ డూప్లికేట్ కాంటెంట్ అండ్ మస్ట్ బి రిమూవ్డ్ ఫ్రమ్ యూఆర్ఎల్స్. ఓకే. కొన్ని యూఆర్ఎల్స్కి ఇక్కడ మనకి ఇలా ఎండ్ అవుతుంది మేడం, అలా ఎండ్ అవ్వకుండా చూసుకోమని చెప్తున్నాడు. నేను చూసాను కొన్ని యూఆర్ఎల్స్కి ఇలా ఎండ్ అవుతుంది బేసిక్గా. చూసారా ఇప్పుడు ఇది యూఆర్ఎల్కి, ఇది కూడా స్లాష్తో ఎండ్ అయింది. ఇది కూడా కెనానికల్ పెట్టాను, అట్లా పెట్టొద్దు. కొన్ని యూఆర్ఎల్స్ ఎండ్ అవుతాయండి స్లాష్తో ఎండ్ అయితే, అలా ఎండ్ అవ్వకుండా చూసుకోండి. ఓకేనా. ఇది కూడా చూసుకుంటారు, ఇంపార్టెంట్ లాగా ఉంది ఇది. బ్రెడ్ కమ్స్ ఆల్రెడీ మేము నేర్చుకున్నారు, యూఆర్ఎల్ కన్సిస్టెన్సీ మేము నేర్చుకున్నారు. ఫెవికన్ బ్రాండ్ ఏం లేదండి, ఇప్పుడు ఇదే కదండి ఫెవికన్ అంటే. సో మీ డెవలపర్కి చెప్పి యాడ్ చేయమని చెప్పాలి అంతే, అతను యాడ్ చేసేస్తాను మీకు. అది ఉందా లేదని చెప్పి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఒకటి
వెబ్‌సైట్ లేదండి చూస్తా. ఇది ఉంది. బండారి టూర్స్ అండ్ ట్రావెల్స్ అని ఉంటది. ఇక్కడ మీకు కనిపించిందండి. ఇక్కడ ఫెవికాన్ అనేది గ్లోబ్ వచ్చింది. సో, ఈ సెర్చ్ రిజల్ట్స్‌లో కూడా మనకి అలానే కనిపిస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్‌మోస్ట్ ఐకాన్ కనిపించదు మీకు. అంతే. మోస్ట్‌లీ ఇప్పుడు అన్నీ పెట్టుకుంటున్నారు. బేసిక్ రూలే కాబట్టి పెట్టుకుంటున్నారు. ఇది దీనికి లేదండి లక్కీగా. సో, మనం యాడ్ చేయాలి. క్లిక్ చేయలేం. బ్రాండింగే కదా! ఇప్పుడు మనకి లోగో కనిపిస్తే బ్రాండ్ కనిపించినట్టే కదా! సో, వెరీ గుడ్. మీరు ఇన్ డెప్త్‌గా నేర్చుకున్నారు. నైస్. 404 కస్టమైజ్డ్ పేజ్. సో, ఇది మనం మీకు తర్వాత ఒకటి ఆహ్, అది హెడర్ పేజ్ ఎర్రర్స్ గురించి మనం నేర్చుకోలేదు ఇంకా. నేను నేర్చుకునేటప్పుడు ఈ టాపిక్స్ చెప్తాను నేను. అంతే కదండి. మనం 404 ఓన్లీ 404 ఎర్రర్ మాత్రమే నేర్చుకున్నాను మనం దాంట్లో. ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి నేను చెప్తాను. మిస్సింగ్ ఆల్ ట్యాక్స్, ఇమేజ్ ట్యాక్స్, ఇఫ్ ఎనీ అంటే మనకి ఏమన్నా ఉంటే ఇట్లా మనము నేమ్ వచ్చేది. మౌస్ ఓవర్ చేసినప్పుడు దాని మీదకి మనకు నేమ్ రావాలి. సో అవి ఉన్నాయో లేదా అన్నీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కంప్లీట్‌గా అవి ఆప్టిమైజ్ అయితాయి కాబట్టి డెవలపర్‌కి మీరు మనం చేసేది ఏముండదండి వెబ్‌సైట్‌లో. మనం ఓన్లీ స్పీడ్ అన్ని రిపోర్ట్ ఇవ్వడం అంతే ఇంకా. షార్ట్ కట్ చెప్పాలంటే రిపోర్ట్ ఇవ్వడం. ఇంకోటి మన వెబ్‌సైట్‌లో ఇమేజెస్ అన్ని క్లారిటీగా ఉందో లేదో చెక్ చేసుకోవాలండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అంతే కదండీ మన వెబ్‌సైట్‌లో ఇమేజ్ క్వాలిటీ లేకపోతే వేస్టే కదా! ఇది ఉందండి క్వాలిటీగా ఉందో లేదో. అంతే అంతే. ఇమేజెస్ ఉండి అది కూడా మనకు ఈవెంట్‌కి వెబ్‌సైట్ ఎందుకు అప్డేట్ చేస్తాం? ఇప్పుడు అంటే కొన్ని ఫెస్టివల్ ఆఫర్స్‌కి ఏందంటే ఇప్పుడు వెబ్‌సైట్‌లో హెడర్‌లో ఇక్కడ మనకు వస్తది. ఆఫర్స్ ఉంటాయి కదండీ! నార్మల్‌గా ఆఫర్స్ ఉంటాయి కదా! ఇప్పుడు ఇది ఉంది. ఇక్కడ ఫెస్టివల్స్‌కి ఏందంటే స్పెషల్ ఆఫర్ అని మనకు స్లైడర్ ఇస్తారు. అది మనం డెవలపర్స్ చెప్పేసి డెవలపర్ యాడ్ చేసేస్తాడు మనకి. సో, మనము వెబ్‌సైట్‌లో డైరెక్ట్‌గా వర్క్ చేయాల్సింది ఏముంది. ఓకేనా? మొత్తం ఇండైరెక్ట్‌గానే మనము ఓన్లీ సజెషన్స్ లాగానే ఇచ్చేసాం. అంతే అనలైజ్ చేసుకొని మానిటరింగ్ చేసుకుంటూనే ఉండాలి. ఓజీ ట్యాగ్స్ అంటే ఓపెన్ గ్రాఫ్ ట్యాగ్స్ అంటాం. ఎఫ్‌బీ ట్యాగ్స్ అంటే నార్మల్‌గా ఇప్పుడు ఓజీ ట్యాగ్స్ అంటే ఏం లేదు మేడం. మనకు వెబ్‌సైట్‌లో మన సోషల్ మీడియా ఉంటాయి కదా! ఐకాన్స్ ఉంటాయి కదా! వాటిని మనం ఓజీ ట్యాగ్స్ అంటాం. ఇవి కరెక్ట్ ప్రాపర్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ప్రాపర్‌గానే ఉన్నాయండి. ఓకే. ఇన్ కేస్ లేకపోతే యూఆర్ఎల్స్ లింక్స్ అన్ని మన డెవలపర్స్‌కి పంపించేసి తను చేసేసుకుంటాడు. యాడ్ చేసేసి మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి తర్వాత. వెబ్‌సైట్ ఫాంట్, సైజు, కలర్ ఇవన్నీ క్లియర్‌గా యూజర్‌కి అర్థమయ్యేలా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఓకేనా? అర్థమైందండి పాయింట్ ఇది? ఎక్స్టర్నల్ లింక్స్ హ్యావింగ్ నో ఫాలో ట్యాగ్. నో ఫాలో, డూ ఫాలో గురించి నేను చెప్తాను. బేసిక్ ఏంటంటే దీంట్లో ఒకటి టాపిక్ ఒకటి మిస్ అయింది. మీకు ఇంతకుముందు మనం ఏమని నేర్చుకున్నాము? ఒక యూఆర్ఎల్ వచ్చినప్పుడు దాన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ యూఆర్ఎల్‌కి మనం వెళ్ళిపోతామని చెప్పి అనుకున్నాం కదా! ఇన్ డెప్త్‌గా దాని గురించి మనము తెలుసుకుందామని చెప్పి అనుకుంటాం. కానీ అక్కడ ఒక లాజిక్ ఉంటదండి. ఇప్పుడు యాక్చువల్లీ ఏందంటే లింక్స్ 2 టైప్స్ ఉంటాయి మనము. లింక్స్ గురించి మనం నేర్చుకున్నాం. వెబ్‌సైట్‌లో లింక్స్ ఏమేమి ఉంటాయి? ఒకటి ఇంటర్నల్ లింక్స్ ఉంటాయి. ఎక్స్టర్నల్ లింక్స్ ఉంటాయి. అంటే ఏందంటే ఇంటర్నల్ లింక్స్ ఏంటంటే మన వెబ్‌సైట్‌లో మనం ఒక లింక్ క్లిక్ చేసినప్పుడు మనం మళ్ళీ మన వెబ్‌సైట్‌కే రావడాన్ని మనం ఇంటర్నల్ లింక్స్ అంటాం. అంటే మన ఇంటర్నల్ వెబ్‌సైట్. మన వెబ్‌సైట్‌లో ఉన్న వెబ్‌సైట్ మన వెబ్‌సైట్‌కి మాత్రమే రావాలి. ఎక్స్టర్నల్ లింక్స్ ఏంటంటే మన వెబ్‌సైట్‌లో మన బయటి వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవ్వాలి. ఓకేనా? మరి దాంట్లో ఒక ఇష్యూ కూడా మనకుంటది. ఒక ప్రాబ్లమ్ కూడా మనకుంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన వెబ్‌సైట్‌కి వెబ్ ఇంప్రూవ్ వెబ్‌సైట్‌కి కొద్దిగా ర్యాంక్ ఉందనుకుందాం. ఒక 10 ర్యాంక్ అనుకుందాం. 10 ఫిఫ్త్ ర్యాంక్ ఏదో ఉంది మన గ్లోబల్‌లోనో లేకుంటే హైదరాబాద్‌లో
ఓ ర్యాంక్ ఉంది. ఇంటర్నల్ లింక్స్ పెడితే ఏమైతది? ఎక్స్టర్నల్ లింక్స్ పెడితే ఆ ర్యాంక్‌కి ఏమన్నా ఇబ్బంది అయితదా? కాదా? కేస్. ఓకేనా? అర్థమైందండి పాయింట్ మీకిప్పుడు? ఇంటర్నల్ లింక్స్ పెడుతున్నారు బానే ఉంది. మరి దానివల్ల ఏమన్నా వెబ్‌సైట్‌కైనా ప్రాబ్లమ్ ఉందా అంటే యెస్. కంప్లీట్‌గా వెబ్‌సైట్‌కి ఇంపాక్ట్ ఉంటది. చిన్న ఇంపాక్ట్ కాదు. బిగ్ ఇంపాక్ట్ ఉంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంటర్నల్ లింక్స్ ఉంది. ఇంటర్నల్ లింక్స్ వల్ల ఇంపాక్ట్ ఏమైనా ఉందా? నన్ను అడిగితే నేను నో అని చెప్తాను. ఎందుకంటే మన వెబ్‌సైట్‌లో ఏమైనా జరిగితే మన వెబ్‌సైట్‌లోకి అది డైరెక్ట్ అయితుంది, రీడైరెక్ట్ అయితుంది కాబట్టి మనకేం ప్రాబ్లమ్స్ ఉండవు. అదే ఎక్స్టర్నల్ ఆహ్, కేస్ 2 అయితే కేస్ 1 అనుకుందాం. ఎక్స్టర్నల్ లింక్ పెడితే ఏమైతదంటే మన వెబ్‌సైట్‌కి వచ్చిన వాళ్ళు వేరే వెబ్‌సైట్‌కి వెళ్తారా? ఎళ్ళరా? దానికెళ్ళిపోతారు కదా! మన వెబ్‌సైట్‌లో ఎందుకుంటరు? యెస్ అని చెప్పి నేను అంటాను. ఇంకోటి ఏమైతదంటే మన వెబ్‌సైట్ ర్యాంక్ అనేది షేర్ అయిపోతది. దాన్ని మనం లింక్ జ్యూస్ అంటాం. లింక్ జ్యూస్ అంటే ఇప్పుడు మనకు 10 ఫాలోవర్స్ ఉన్నారు. 10 విజిటర్స్ మనకు రెగ్యులర్‌గా వస్తున్నారు. అదే మనం ఎక్స్టర్నల్ లింక్స్ యాడ్ చేస్తే ఏమైతదంటే ఆ ర్యాంక్ అనేది కంప్లీట్‌గా డౌన్ అయిపోతది. ఆటోమేటిక్‌గా డౌన్ అయిపోతది. దాన్ని లింక్ జ్యూస్ అంటాం బేసిక్‌గా. లింక్ జ్యూస్ టాపిక్ అంటాం. చూడండి. The value or authority that page passes to another page when it links to it. ఓకే. సో దీని మీద మనం చెక్ కూడా చేసుకోవచ్చు మన వెబ్సైట్లో ఏమన్నా ఉంది. దీన్ని క్లియర్గా ఒక మంచి ఇమేజ్ ఇస్తుంది చూడండి. చూడండి అవుట్ బౌండ్ లింక్స్. ఓకేనా. ఇప్పుడు మన వెబ్సైట్ నుండి అవుట్ బౌండ్ అంటే అవుట్ సైడ్ వెళ్ళే లింక్స్, ఎక్స్టర్నల్ లింక్స్ అంటే మనం ఆ లింక్స్ వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఎక్స్టర్నల్ వెబ్సైట్స్కి మన ర్యాంక్ అనేది షేర్ అయిపోతుంది. ఇది దీనికన్నా మంచి ఎగ్జాంపుల్ అయితే మీకు తెలియదు, చెప్పలేను నేను. ఇంకా చాలా బాగుంది ఇమేజ్ కూడా. తగ్గిపోతుంది, కంప్లీట్ డౌన్ అయిపోతుంది. సో మన దాంట్లో వెబ్సైట్లో కూడా ఈ ఎక్స్టర్నల్ లింక్స్ ఏమైనా ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎక్స్టర్నల్ లింక్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? దానికి టూల్స్ ఉన్నాయి. మీ టాస్క్ అది. ఓకే. మీరు చేస్తేనే మీకు అర్థమైపోతుంది అది. ఓకేనా. సో ఎప్పుడైనా కానీ మనం కేర్ఫుల్గా ఉండాలి. ఇంటర్నల్ లింక్స్ ఉన్నప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. ఎక్స్టర్నల్ లింక్స్ ఉన్నప్పుడు ఇప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఇంటర్నల్ లింక్స్ ఉన్నప్పుడు కూడా మనకు ప్రాబ్లం అయితే సరే ర్యాంక్ అనేది నీకు షేర్ అవ్వదులేదు వేరే వెబ్సైట్స్కి, మన వెబ్సైట్లోనే ఉంటుంది. బట్ ఇంటర్నల్ లింక్స్ ఇచ్చినప్పుడు ఎగ్జాంపుల్ నేను ఈ పేజ్కి నేను ఒక లింక్ ఇచ్చాను. ఇది మన వెబ్సైట్ అనుకున్నాను, ఇదంతా మన వెబ్సైట్ అనుకున్నాను. ఈ వెబ్సైట్కి నేను ఈ లింక్ ఇచ్చాను అనుకున్నాను. ఈ లింక్ ఇచ్చాను, నేను అప్లై చేశాను. సో నేను ఇక్కడ ఇది క్లిక్ చేస్తే నాకు ఆ పేజ్కి వెళ్ళిపోతుంది. సో నేను కొన్ని డేస్ తర్వాత ఒక 1-2 మంత్స్ లేకుంటే 1 ఇయర్ తర్వాత నేను లింక్ చేంజ్ చేశాను, ఈ పేజ్ యూఆర్ఎల్ చేంజ్ చేశాను. అప్పుడు ఎట్లా మరి? ఇంటర్నల్ లింక్, ఇది ఇంటర్నల్ లింక్ అనుకోండి. అప్పుడు ఎలా మరి? అక్కడ ఏమొస్తుంది? ఎర్రర్ ఏమొస్తుంది? ఎగ్జాక్ట్లీ. పేజ్ నాట్ ఫౌండ్, అంతే కదండి. సో అప్పుడు ఏమైతుంది? మనకు ఆ లింక్స్ బౌన్స్ అయిపోతారు. కస్టమర్ లేకపోతే విజిటర్ మనకు బౌన్స్ అయిపోతుంది. అక్కడ మనకి ఏంటంటే ఆటోమేటిక్గా మన పేజ్ ర్యాంక్ అనేది డౌన్ అయిపోతుంది. సో ఇంటర్నల్ లింక్స్ ఉన్న ప్రాబ్లమే, ఎక్స్టర్నల్ లింక్స్ ఉన్న ప్రాబ్లమే. అంటే అడ్వాంటేజెస్ ఏంటి ఉంటాయి, డిసడ్వాంటేజెస్ అన్నీ ఉంటాయి. ఎప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు క్లియర్ మానిటరింగ్. క్లియర్ మానిటరింగ్ అనేది మనం కంప్లీట్గా చేయకపోతే కంప్లీట్గా మన ర్యాంక్ అనేది ఎంత అప్ అవుతుందో అంత డౌన్ అయిపోతుంది. అంతే కదండి. సో మీరు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, మన ఎస్సీఓ అనేది చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. కంప్లీట్గా మనకు ఐడియా ఉండాలి పేజ్లో ఏం పెట్టాము. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఈ పేజ్లో కొన్ని నేను కాంటెంట్ చేంజ్ చేశాను. కొన్ని డేస్ తర్వాత యాక్చువల్గా దానికి ఉన్న ట్రాఫిక్ అంటే కొద్దిగా ట్రాఫిక్ అనేది తగ్గిపోయింది. తగ్గిపోయినప్పుడు మనం ఏం చేస్తాం? నాకు యాక్చువల్ ట్రాఫిక్ అనేది ఇప్పుడు సరే దాని గురించి మనం మళ్ళీ క్లియర్గా దీన్ని ఇక్కడే డిస్కస్ చేద్దాం. లింక్ చూసి సంబంధం లేదు, అది లింక్ చూసి అంటే ఇంత అండి. ఓకేనా. టాపిక్ ఏంటంటే లింక్ చూసి అనేది మీకు ఇక్కడ ఇస్తాను. మీరు అసైన్మెంట్ చేసేసుకోండి. చిన్న ఆర్టికల్ ఇవ్వండి. చలో. సో ఇక్కడ మనం ఇప్పుడు ఏదో టాపిక్ మాట్లాడుతున్నాం. ఓకే. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ పేజెస్లో మనకు ఎగ్జాంపుల్ ఈ పేజ్ ర్యాంక్ మనకి ఒక 50 వరకు విజిటర్స్ వచ్చారండి మనకి. ఓకే. మీరు ఏం చేశారు? అదే పేజ్కి కొన్ని డేస్ తర్వాత
చేంజెస్ చేశారు. సో, అప్పుడు మీకు ఎంతమంది విజిటర్స్ వస్తున్నారంటే, ఒక 20 విజిటర్స్ వస్తున్నారు. సో, మీకిప్పుడు ఏది గావాలి? మనకు విజిటర్స్ అనేది ఎక్కువ రావాలి కదా! ట్రాఫిక్ అనేది ఎక్కువ రావాలి గదా! సో, ఈ పేజ్‌లో మీరు ఒక చేంజెస్ చేయనప్పుడు మీకు 50 విజిటర్స్ వచ్చింది. పేజ్ చేంజ్ చేసిన తర్వాత 20 విజిటర్స్ వచ్చింది. మీకేది మళ్ళీ 50 విజిటర్స్ గావాలి గదా! మళ్ళీ చెప్తున్నానండి టాపిక్. క్లియర్‌గా అర్థమైంది గదా మీకు? పేజ్ చేంజెస్ అంటే చేంజెస్ నథింగ్ బట్ మీకు కంటెంట్ కావచ్చు, యూఆర్ఎల్స్ కావచ్చు, ఏదో ఒకటి కావచ్చు. చేంజెస్ చేయనప్పుడు మనకేమో 50 వచ్చింది. చేంజెస్ తర్వాత 20 వచ్చింది. అంటే మనం మళ్ళీ దేనికి ఏది మనము ప్రిఫర్ చేస్తాం మళ్ళీ? నాకు బిఫోరే కావాలి కదా మళ్ళీ. నాకు 50 విజిటర్స్ కావాలి. 20 విజిటర్స్ వద్దు. అప్పుడు మరి ఎలా మరి ట్రాక్ చేస్తారు మరి? ఏం చేంజెస్ చేశారని మీకు ఐడియా ఉండాలి కదా! సో, అందుకే మరి ఈ ఎగ్జాంపుల్ కేస్ స్టడీ ఏంటంటే, మీరు ఏం చేంజెస్ చేసినా గానీ కంప్లీట్‌గా నోట్ చేసుకోవాలి. యాహ్! యాహ్! ఓకే.